పూర్వము ప్రాచీన కాలంలో ఒక రాజ్యం లోపల ఒక బ్రాహ్మణ ముత్తైదువ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమె 9 మాసాలు మోసి కనిపెంచినటువంటి పుట్టుకతోటే సంతానం చనిపోయాను. ఆ చనిపోయిన సంతానంను బాధపడుతూ తన సమీపం లోపల ఉన్నటువంటి ఒక పోచమ్మదేవి ఆలయం పక్కన పూడ్చిపెట్టాడు. అలా ప్రతి సంవత్సరం పొలాల అమావాస్యకు ముందు ఇలా జరిగేసరికి సంతానం హరించుకుంటూ పోయాను. అప్పుడు ఆమె దాంట్లో ఆమెనే బాధపడుతూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటూ ఉన్నది. ఇంత లోపల అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి ఆకాశవాణి ద్వారా 4 మాటలు వినబడను. ఎందుకు దుఃఖిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు ఇలా అని అంటే, అమ్మా ఇట్లా ప్రతి సంవత్సరం ఈ పొలాల అమావాస్యకు ముందు నాకు సంతానం పుట్టి పెరిగి చనిపోతూ ఉన్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోను, నా రోదన ఎవరికి చెప్పుకోను అని చెప్తుండను. అలా చనిపోయినటువంటి సంతానంను అంతయు కూడా ఆ పోలేరమ్మ ఆ పోచమ్మ చుట్టూ సమీపంలోనే ఆమె పాతిపెట్టింది. తర్వాత ఆకాశవాణి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, అమ్మా నీవు పూర్వజన్మలో పొలాల అమావాస్య వ్రతాన్ని నిర్లక్ష్యం చేసినావు. ఆ రోజు గౌరీదేవిని పూజించి పోచమ్మ దేవిని ఆరాధించడం దర్శించడం సంప్రదాయం. కాబట్టి నువ్వు నిర్లక్ష్యం వహిస్తేవి కాబట్టి ఆ ప్రభావం చేత నీకు ఇలా స్థితి కలిగినది అని ఆకాశవాణి ద్వారా దేవదూతలు చెప్పి మాయమైపోయారు. తర్వాత ఆమె అమ్మవారికి నమస్కరించి నా అపరాధం క్షమించమని వేడుకొని మనసులో మరల ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఆరాధన చేసి పూజించి ఆ అక్షతలు తీసుకొని ఎక్కడనైతే పూడ్చిపెట్టిందో తన చనిపోయిండ్రు అని అనుకుంటున్నటువంటి సంతానం పైన అక్షంతలు వేస్తుండను. క్రమక్రమంగా ఒకరొకరు లేచి అందరూ కూడా ఆనందంగా ఉండసాగిరి. శక్తివంతమైనటువంటి పొలాల అమావాస్య వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ పోచమ్మదేవి గ్రామదేవతల యొక్క అనుగ్రహం సిద్ధించి పిల్లా పాపలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉందురు. కాబట్టి ఉదయాన్నే తలంటున స్నానం చేసి ఆవు పేడతో అలికి శుద్ధి చేసి ఒక మంటపం ఏర్పరచుకొని అక్కడ ఆ గ్రామదేవతను ఆరాధించి నైవేద్యం జరిపించిన పిమ్మట అందరూ కూడా ఈ యొక్క కథను శ్రద్ధగా విన్నట్టయితే వారికి ఆ పోచమ్మదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ప్రతి ముత్తైదువ స్త్రీ తప్పనిసరిగా ఈ పోచమ్మ పండుగను ఆరాధించినట్టయితే ఆచరించినట్టయితే కూడా సకల సౌభాగ్యములు సిద్ధించును అని ఈ యొక్క పొలాల అమావాస్య యొక్క వృత్తాంతం. అయితే గ్రామదేవతలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటుంది. కాబట్టి ఆయా గ్రామదేవతలను ఆరాధిస్తూ ఈ శ్రావణ బహుళ అమావాస్య ఇది పొలాల అమావాస్య అని అంటారు. హరి ఓం స్వస్తి.